సద్గురు ఆరోగ్య నిలయం ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో కుప్పం జనార్దన అనే నేను నిర్వహించే ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి జూమ్ సెషన్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, గతంలో మనము ఆల్రెడీ ఒక 7 సెషన్స్ నిర్వహించుకొని ఉన్నాము. వాటన్నిటి యొక్క రికార్డింగ్ వీడియోస్ అన్నీ కూడా ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి అని ఇక్కడ ఆగుపడే ఈ యూట్యూబ్ ఛానల్లో లభ్యతలో ఉన్నాయి. గత సెషన్స్ ఎవరైనా మళ్ళీ వినాలనుకున్నా, మిస్ అయి ఉన్నా, మరింత బాగా సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నా కూడా 1-2 మార్లు పలుమార్లు అప్డేట్ అయితేనే సిస్టమ్ అనేది చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క వెసులుబాటును చక్కగా ఉపయోగపెట్టుకోవాల్సిందిగా ప్రార్థన. మరి ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి అంటే యూట్యూబ్లో టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క స్క్రీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం ద్వారా ఈజీగా యాక్సెస్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి 8వ సెషన్ అయిన ఇవాల్టి సెషన్ కూడా ఈరోజు సాయంత్రము లేదా రేపు మార్నింగ్ నుండి మన యూట్యూబ్ ఛానల్లో లభ్యతలో ఉంటుందని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి గత 4 వారాలుగా డ్యూ టు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం రీత్యా మన సెషన్స్ కొంత విరామం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క విరామ సమయంలో నేను మీ అందరికీ కూడా మన గ్రూప్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటికే జరిగిన సెషన్స్ని 1-2 మార్లు పలుమార్లు మళ్ళీ కూడా ఓ మారు రీకాల్ చేసుకోవాల్సిందిగా, రివ్యూ చేసుకోవాల్సిందిగా. అంటే ఇలా చేసినప్పుడు ఏమైపోతుంది అంటే కనుక మనం మన యొక్క ప్రమోషన్లో లేదా మన యొక్క ప్రోడక్ట్లను మళ్ళీ అంటే కనుక వాడేదానికి చాలా చాలా సులభం అవుతుంది. ఫ్రెండ్స్, మరి మీరందరూ చేశారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం గత సెషన్స్ అన్నీ కూడా మరోమారు రీకాల్ చేసుకోవడము, రివ్యూ చేసుకోవడం వల్ల నాకు అర్థమైన విషయాలు ఏమిటి అంటే, నాకు వేదం సినిమా గుర్తొచ్చింది. ఫ్రెండ్స్, అంటే 2010 సంవత్సరంలో మంచి ప్రేక్షకాదరణ పొందిన వేదం సినిమాని ఓ మారు పోలిక ద్వారా చూసుకుంటే, మరి ఆ సినిమా ఏమిటి అంటే కనుక మనోజ్, అల్లు అర్జున్ గారు, అనుష్క గారు మరియు పెద్ద ఆయన, ఈ విధంగా నలుగురి వ్యక్తుల జీవితాలని, ఒక్కో జీవితం ఒక్కో విధంగా ఒక్కో చోటు నుంచి ప్రారంభమవుతుంది. అవన్నీ కూడా లింక్ చేసుకుంటూ చాలా చాలా చక్కగా ఆ సినిమా ప్రేక్షక ఆదరణ పొందడాన్ని మనం చూసాము. మరి డిఫరెంట్ చోట్ల నుంచి ప్రారంభమైన కథ ఓ చోటికి ఎంటర్గా లింకప్ చేసుకున్న ఆ యొక్క డైరెక్టర్ యొక్క ప్రతిభ చాలా చాలా అక్కడ ఉట్టిపడుతుంది. అలాగే నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 1-2 మార్లు నేను అనలైజ్ చేసుకున్నప్పుడు, రీకాల్ చేసుకున్నప్పుడు నాకు కూడా ఓవైపు కుప్పం జనార్దన అనే నా గురించి, ఇంకోవైపు సద్గురు ఆరోగ్యం అంటూ నేను ప్రమోట్ చేస్తున్న నా యొక్క పికప్ సెంటర్ గురించి, ఇంకోవైపు ఆర్సిఎం కంపెనీ యొక్క 24 సంవత్సరాల చరిత్ర గల ఆర్సిఎం కంపెనీ గొప్పతనాన్ని గురించి, ఇంకోవైపున ఆర్సిఎం కంపెనీ ప్రోడక్ట్ల గొప్పతనం గురించి కూడా, అంటే ఒకదానికొకటి అంటే ప్యారలల్గా మీరు అన్నీ కూడా పాత ఈ యొక్క సెషన్స్ని, ఇక మీద రాబోయే సెషన్స్ని కూడా మనము మారు గమనంలో పెట్టుకుంటే మనకి ఇవన్నీ కూడా అంటే కొట్టొచ్చినట్టు అంటే మనకు బాగా అర్థమవుతాయి. అంటే కుప్పం జనార్దన అనే నేను పలు వ్యాపారాలు చేస్తూ ఆర్సిఎంకి ఎందుకు కనెక్ట్ అయ్యాను, ఎలా కనెక్ట్ అయ్యాను, ఈ యొక్క ప్రోడక్ట్లో ఉన్న గొప్పతనం ఏంటి, మరి ఏ విధమైన సద్గురు ఆరోగ్యం అనే ఈ యొక్క పికప్ సెంటర్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్లేస్కి ఈ యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్ని ఎందుకు ఎలా చేరవేస్తున్నాను, అంతేకాదు ఆర్సిఎం కంపెనీ కూడా అంటే ఆ కంపెనీ యొక్క ఎథిక్స్ ఏంటి, కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి, మరి ఇవన్నీ కంటే కూడా మనకు ముఖ్యమైనది ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, మనకు ఈరోజు ఎవరైనా చూశారు చేశారు అంటేగా ఏదో ఈ కుర్రోడు ఈ అబ్బాయి చెప్పే మాటలు కాస్త బాగానే ఉన్నాయని కొంత అంటేగా ఏదో పైపెచ్చు 100-200 రూపాయల డబ్బులు పోయినా కూడా గుంటూరు నుంచి ప్రోడక్ట్లు పంపిస్తానన్నారు కాబట్టి ఓ మారు చూద్దామంటూ మనం ప్రోడక్ట్లు వాడకానికే ఫస్ట్ అంటే ఇంప్రెషన్ ఇస్తాము, అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్లు వాడకం అంటే ఆ ప్రోడక్ట్లు ఒక్కటి వాడుకున్నారంటే సిస్టమే మిగతా మొత్తము కూడా చూసుకుంటుంది. ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కూడా ఎందుకు అంటే మళ్ళీ మనం చెప్పుకునేది ఏమిటంటే ప్రోడక్ట్లు వాడుకోవడం, మనం వాడుకోవడం,
పలు కుటుంబాలకి వాడించడం. మరి ఈ విధంగా కూడా అంటారు ఆ వేదం సినిమాలో ఏ విధంగానో మన ఈ యొక్క సెషన్స్ కూడా ఇలాగే వెళ్తూ ఉన్నాయని కూడా ఒకదానికొకటి చక్కగా అంటారు లింకప్ చేసుకుంటూ కూడా మీకు పలు విషయాల్ని తెలియజేస్తున్నానని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అంతేకాదు గత సెషన్స్ అన్నీ కూడా మరోమారో అంటారుగా మనం చూసుకుంటే కొన్ని ప్రశ్నలు, అంతేకాదు ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా మనకు అక్కడే అంటారుగా ఒక సెషన్ కాకపోయినా ఇంకో సెషన్లో లభ్యం కావడాన్ని గమనించవచ్చు ఫ్రెండ్స్. డే 1 అంటే ఫస్ట్ సెషన్స్లోనే నేను మీ అందరికీ కూడా చెప్పిన విషయం ఏమిటి అంటే ఇంటి ముంగిట్లో అంటారుగా కూర్చున్న చోటికి కూరగాయల్లాగా జస్ట్ అంటారుగా మొబైల్లో ఆర్డర్ పెడితే పలు ప్రోడక్ట్లు మన ఇంటికి అంటారుగా రకరకాల మాధ్యమాల ద్వారా వస్తూ ఉన్న ఈ రోజుల్లో మరి పక్క ఊర్లో ఉండవు, అవసరమైతే పక్క ఊర్లో ఉండవు, ఇంకా మాట్లాడితే పక్క రాష్ట్రాల్లో లేకున్నా కూడా కొంచెం వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్లని ఎందుకు తెచ్చుకోవాలి అన్న విషయాలు చెప్పడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం అని కూడా చెప్పి ఉన్నాను. మరి దానికి సమాధానాలు కూడా ఏమిటి అంటే గత సెషన్స్లో మనం అన్నీ కూడా అంటారుగా చర్చించుకున్న ఈ ప్రోడక్ట్లన్నీ కూడా ఒకదానికి మించి ఒకదానికి మించి ఏ రీతిలో చూసినా కూడా ఎంత దూరంలో ఉన్నా కూడా ఆర్సిఎం ప్రోడక్ట్లను మన ముంగిటికి తెచ్చుకొని వాడుకుంటే మన ఇల్లు ఒక నందనవనం అవుతుంది. మనం ఖచ్చితంగా అంటే ఆరోగ్యపరంగా మన కుటుంబం ముందుకు పోతుందంటూ కూడా ప్రతి ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్లో కూడా మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క గత సెషన్స్లో మనం చూసాము అంటే ఒక గోధుమ పిండినే తీసుకోండి. ఇప్పుడు నేను ఈ యొక్క ప్రోడక్ట్లను వివరణిస్తూ ఓ కొత్త పాయింట్ అంటే సి అనే దాన్ని మీకు పరిచయం చెబుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటారా? సి అంటే కన్జ్యూమ్, కంపేర్, కంటిన్యూ. ఆర్సిఎం ప్రోడక్ట్లని ప్రారంభించే ముందు, ప్రారంభించిన తర్వాత మనం ఇంట్లో చేయాల్సిన పని ఏమిటి అంటే గతంతో మన ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్లతోటి అంటే కన్జ్యూమ్ చేసేటప్పుడు ప్రైస్ వైజ్ మరియు క్వాలిటీ వైజ్ కంపేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనకేమిటి ఆర్సిఎం కంపెనీ ధరలో ఎంత గొప్పగా ఉంది, అలాగే నాణ్యతలో ఎంత గొప్పగా ఉంది, ఇంకా చెప్పాలంటే ఆరోగ్యరీత్యా కంపెనీ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని ఈ యొక్క ప్రోడక్ట్లని మనకు ఏమాత్రము కల్తీ డూప్లికేట్ లేకుండా అందజేస్తుందో కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం ముందుగా మన గోధుమ పిండి ఆర్సిఎం కంపెనీ వారి యొక్క స్వేచ్ఛ ప్యూర్ చెక్కీ ఫ్రెష్ ఆటా ఇక్కడ మీరు చూశారు అంటే కనుక మార్కెట్లో 275 రూపాయలకి, అంటే అది కూడా హోల్సేల్ ప్రైస్ ఫ్రెండ్స్, నేను ఎంఆర్పి చెప్పట్లేదు. ఎందుకంటే కనుక ఈరోజు అందరూ కూడా పలు రకాల మార్కెట్లకు వెళ్తున్నారు, ఇంకా షికారు కేంద్రాలుగా మారిపోయి అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు. కాబట్టి అక్కడ అమ్మే ధరలతోటి నేను మీకు ఒంటరిగా ఈ యొక్క సిసిసి చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి 275 రూపాయలు 5 కేజీల గోధుమ పిండి బయట మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటే, మరి మన కంపెనీ మెంబర్షిప్ పొందడం ద్వారా సింగిల్ ప్రోడక్ట్ కూడా ఇంకా అక్కడ చెప్పాలి అంటే 4 ప్రోడక్ట్లు తీసుకుంటే, 5 ప్రోడక్ట్లు తీసుకుంటే, లేదా 10 తీసుకుంటే, ఇంత ప్యాక్ తీసుకుంటే మీకు ఈ రేట్ ఇస్తామని కూడా రేట్లు మారుతూ ఉంటాయి. కానీ మన ఆర్సిఎం కంపెనీ ఏంటి అంటే సింగిల్ ప్రోడక్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ అంటే 245 రూపాయలు అంటే కనుక అక్కడే మనకు ఒక 30 రూపీస్ సేవ్ అవుతుంది. అంటే కనుక 100 రూపాయలు వెచ్చించాల్సిన చోట 89 రూపాయలు పెడితే సరిపోతుంది. అంటే స్ట్రైట్ అవే మనకు 11% బెనిఫిట్ రావడాన్ని మనం ఇక్కడే మన కంపారిజన్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మోరోవర్ మార్కెట్లో ఈ యొక్క గోధుమ పిండికే ఒక మేనియాలాగా ఇంకా చెప్పాలంటే సినానిమ్గా పర్యాయ పదంగా మారిన ఆ కంపెనీల గోధుమ పిండి చెక్కీ ఫ్రెష్ కాకపోవడాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి చెక్కీ అంటే మనందరికీ తెలుసు, తిరగలి అంటే రాళ్ల మధ్యన పిండి చేయడం ద్వారా ఈ యొక్క పిండి చాలా చాలా మృదువుగా ఉంటుంది. ఈ పిండితో చేసిన రోటీసు, పుల్కాలు, చపాతీలు, పూరీలు చాలా చాలా స్మూత్గా ఉంటాయి. అంతేకాదు మరి ఈ యొక్క రాళ్ల మధ్యన ఈ యొక్క పిండి చేయడం వల్ల హీట్ తక్కువగా జనరేట్ కావడం వల్ల పోషకాలు కూడా న్యూట్రియంట్స్ కూడా ముఖ్యంగా పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ మార్కెట్లో ఉన్న వాటిలో ఇవి లేకపోవడానికి కూడా మనం ఇక్కడ ఇందాకే మనం అనుకున్నట్టు సిసిసి చేస్తే మరి ఆటోమేటిక్గా మరి కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆ మృదుత్వం మనకు అర్థమైపోతుంది. మరి కంపేర్ చేసేటప్పుడు ధరలో తేడా, అలాగే పోషకాల్లో తేడా కొట్టొచ్చినట్టు కనపడ్డప్పుడు ఆటోమేటిక్గా ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చినా కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని మనందరము కూడా కంటిన్యూ చేయాలా లేదా అన్నది మనకు మనమే ప్రశ్నించుకొని ముందుకు పోవాల్సిన విషయం. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మరి ఇదే సెషన్లో మనము మార్కెట్లో సినానిమ్గా మారిన
ఉప్పుతోటి కూడా మనము పోల్చి చూసుకున్నాము. అక్కడ ఎంఆర్పి రూ. 28 గాను, మరి మహా అంటే మ్యాక్సిమం ఎక్కడ కూడా మరి రూ. 4 తగ్గించడం అంటే అంతా ఇంత కాదు, ఆషామాషి కాదు. ఈవెన్ చిన్న చిన్న స్టోర్స్ కూడా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 24.50 పైసల నుంచి రూ. 25కి ఇస్తుంది. అయినా కూడా నేను ఇక్కడ రూ. 24 సెల్లింగ్ ప్రైస్గా తీసుకోవడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే మార్కెట్ మాధ్యమాల్లో రూ. 24 ఉన్న ఈ యొక్క ఉప్పుకి మన కంపెనీ కేవలం 17 తోటి మనందరికీ అందజేస్తుంది. అంతేకాదు క్వాలిటీ వైజ్ కూడా చూస్తే మరి 3 వారాల పాటు ఈ యొక్క ఉప్పుని ఎండలో ఆరబోసి, అంతేకాదు 2 దఫాలుగా ఫిల్టరింగ్ చేసి ఏ విధంగా అంటే కంపెనీ జాగ్రత్తలు వహించి ఈ యొక్క ప్రోడక్ట్ని మనందరికీ అందజేస్తుందో కూడా గత సెషన్లో మనము తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ స్ట్రైట్ అవే చూస్తే రూ. 24 వెచ్చించాల్సిన చోట రూ. 17 వెచ్చిస్తున్నాము అంటే రూ. 100 వెచ్చించాల్సిన చోట కేవలము రూ. 70.83 అంటే దాదాపు 30% బెనిఫిట్ పొందడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ కూడా ఏ విధంగా కన్జ్యూమ్ చేసి కంపేర్ చేస్తే 100% అంటే ఈ యొక్క విలువ తెలిసిన వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అవునంటారా కాదంటారా మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మరి ఆ తదుపరి మనం కూడా ఈ యొక్క స్వేచ్ఛ ఎలైట్ టీ గురించి కూడా మన సెషన్లో తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి మార్కెట్లో రూ. 210 ఉన్న టీ పొడి కాస్త మన కంపెనీ కేవలం అంటే ఈ యొక్క గత సెషన్స్లో రూ. 110 ఉండడాన్ని మనం గమనించవచ్చు. 1వ తారీఖు నుంచి ఒక రూ. 10 పెరిగింది కాబట్టి ఇక్కడ నేను రూ. 120 లెక్కలేకి తీసుకుని కూడా మీకు కంపేర్ చేస్తే రూ. 100 వెచ్చించాల్సిన చోట రూ. 57 వెచ్చిస్తే సరిపోతుంది అంటే కనుక ఇక్కడ కూడా మనకి దాదాపుగా 43% బెనిఫిట్ రావడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాదు మన టీ ఎన్ని టీలు తాగినా పొట్ట హాయిగా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ఇటువంటివి రాదు. ఇంకా చెప్పాలి అంటే కనుక 2 నిమిషాలు ఎక్కువ మరిగించాము అంటే కనుక ఈ టీ ఎంత బాగుంటుంది అంటే కనుక అంత బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక మార్కెట్లో డస్ట్ టీ ఉంటుంది, లీఫ్ టీ ఉంటుంది. మన ఈ యొక్క ఎలైట్ అన్నది డస్ట్ టీ లీఫ్ టీ అంటారు. మరి లీఫ్ టీ అయినప్పుడు కొంత ఎక్కువసేపు మరిగిస్తే చాలా చాలా బాగుంటుందని కూడా గతంలో చెప్పి ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ యొక్క ఎందుకంటే కనుక ఒక 2 నిమిషాలు ఎక్కువ మరిగించాము అంటే కనుక ఈ టీని ఎవరు కూడా వదిలిపెట్టమన్న ఏ గృహిణి కూడా వదిలిపెట్టదు, మళ్ళీ మళ్ళీ కావాలని ఉంటుంది. అంతేకాదు గతంలో జియో అనే పేరుతోటి ఈ యొక్క మన కంపెనీ టీ అందుబాటులో వచ్చేది, దాన్ని స్వేచ్ఛగా మార్చిన విషయాన్ని కూడా నేను గత సెషన్స్లో మీ అందరికీ కూడా తెలియజేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో ఈ యొక్క గోధుమ పిండి కూడా ధ్రువం అనే పేరుతో వచ్చేది, ఇప్పుడు స్వేచ్ఛ పేరుతో రావడాన్ని, అలాగే గతంలో జియో పేరుతో వస్తున్న ఈ యొక్క టీ పొడి ప్రజెంటు స్వేచ్ఛ పేరుతో రావడాన్ని, మరి ఈ విధంగా కంపెనీ ఎందుకు చేస్తుంది అన్న విషయాలకు కూడా మీ అందరికీ మార్కెట్లో కల్తీ జరగకుండా, డూప్లికేట్ రాకుండా ఉండే నిమిత్తం కంపెనీ ఈ విధంగా కూడా తడవికి తరచుగా బ్రాండింగ్ మరియు ప్యాకింగ్ స్టైల్ మారుస్తూ ఉంటుంది. ఈ విధంగా మార్చడం కారణంగా కల్తీ మరియు డూప్లికేటు వచ్చే అవకాశం లేదని కూడా మీకు ఆ రోజు చెప్పాను. ఈరోజు మరోమారు మీ అందరికీ కూడా గుర్తుకు తెస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు ఈ యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కూడా అంటే గోధుమ పిండి ప్లేస్లో ప్రజెంట్ కొందరు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కూడా వాడుతున్నారు. మరి మార్కెట్లో కొన్ని కంపెనీలు 6 రకాల గ్రెయిన్స్ తోటి, కొన్ని కంపెనీలు 7 రకాల గ్రెయిన్స్ తోటి, ఇంకో కంపెనీ 9 రకాలతోటి నవరత్న పేరుతో మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అందిస్తూ ఉంటే మన కంపెనీ ఏకంగా 12 రకాలతోటి, మరి ఈ 12 రకాలు కూడా ఎందుకు ఏమిటి అన్నది కూడా పూర్తి స్థాయిలో ఒక 5 కారణాలు కంపెనీ ఎందుకు ఈ యొక్క మల్టీగ్రెయిన్ తెస్తోంది, పలు రకాల గ్రెయిన్స్ కలుపుతుంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా ఫైబర్ ఫ్రమ్ వీట్ బ్రాన్ అండ్ వీట్ ఫైబర్, ఈ యొక్క గోధుమ తౌడు మరియు గోధుమ ఫైబర్ని ఎందుకు కంపెనీ యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో కలిపింది అంటే కనుక మరింతగా ఫైబర్ అంటే పీచు పదార్థం వచ్చేలాగాను, అలాగే ఎక్స్ట్రా ప్రోటీన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ అంటూ అంటే ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ మరియు సోయా మున్నగు వాటిని ఎందుకు కలిపింది అంటే కనుక ఈ యొక్క ప్రోటీన్ అధికంగా మనందరికీ మన బాడీకి మన శరీరాలకి ఆ యొక్క రోటీలు చపాతీల ద్వారా అందించే నిమిత్తం అనేవి. అంతేకాదు ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫ్రమ్ మల్టిపుల్ సీరియల్స్ అండ్ పల్సెస్ అంటే రకరకాల ధాన్యాలను అంటే అటు శనగలు కావచ్చు, ఓట్స్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఇటువంటి ధాన్యాలను ఎందుకు కంపెనీ మనందరికీ కూడా రంగరించి ఈ యొక్క గోధుమ పిండిని అందించింది అంటే కనుక పలు రకాల పోషకాల నిమిత్తం మరియు అంతేకాదు మన శరీరానికి ఆవశ్యకమైన ఈ యొక్క మినరల్స్ అంటారు, అంటే అది కాపర్, మెగ్నీషియం, జింక్ ఇటువంటి యొక్క ఖనిజాలు అంటారు, ఖనిజ లవణాలు మన బాడీ అందే నిమిత్తమై వాటర్ కాల్ట్రాప్ మరియు ఫెనుగ్రీక్ అంటే మెంతులు మున్నగు వాటిని మన యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో
మిక్స్ చేసినట్టుగాను, అంతేకాదు ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటే కొన్ని మన శరీరానికి ఆవశ్యకరమైన అంటే ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, వాటన్నిటిని కూడా అందించే నిమిత్తమై అవిసె గింజల్ని, ఫ్లాక్స్ సీడ్ని ఈ యొక్క మల్టీగ్రెయిన్లో అందించేట్టుగా కూడా నేను మీకు గత సెషన్లో తెలియజేశాను. అంతేకాదు ఈ యొక్క ప్రోగ్రాంలో కూడా అంటే అట్ ఏ టైం పెద్దగా గొప్పగా కాకుండా అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనియు, ఆ తర్వాత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనియు, అలాగా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనియు, ఈ విధంగా మనం ఒక్కో మెట్టు అంటే ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటూ ముందుకు పోతుంటామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ కూడా గత సెషన్స్లో తెలియజేయడమే కాదు, కొంత విరామం వచ్చింది కాబట్టి వాటన్నిటినీ కూడా అంటే గుర్తు తెచ్చే నిమిత్తమై మరోమారు మీ అందరికీ రీకాల్ చేస్తూ, అంతేకాదు సిసిసి అంటూ మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ అందజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి అంతేకాదు మొదటి సెషన్లోనే మనము ఈ యొక్క మన ఆర్సిఎం పాఠశాల అనే మొత్తం ప్రోగ్రాంలో టోటల్ 23 టాపిక్స్ ఉంటాయని, మరి ఆ 23 టాపిక్స్ చుట్టే ఈ యొక్క మన ఆర్సిఎం పాఠశాల తిరుగుతూ ఉంటుందని, మరి ఆ యొక్క 23 టాపిక్స్లో ఇప్పటికే మనము ఈ యొక్క ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయాలను తెప్పించడం ఆర్సిఎం సిస్టంతో సాధ్యం, డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్ రప్పించడం ఆర్సిఎం సిస్టంతో సాధ్యమనియు, నమ్మలేని నిజాలను మరి ఇవన్నీ కూడా నమ్మాలంటారా, అమ్మో ఇంటికి ఖర్చు లేనిది ఆదాయాలుగా ఎలా వస్తాయి, ఖర్చులు ఆదాయాలుగా రావడం అనేది ఆర్సిఎం సిస్టమ్ ద్వారా అవుతుంది. మరి డైలీ నీడ్స్ మంత్లీ నీడ్స్గా రావడం అనేది కూడా ఆర్సీ సిస్టంతో సాధ్యమవుతుంది. ఇవన్నీ నమ్మలేకున్నా పర్లేదు, మరి నమ్మకమైన ప్రోడక్ట్ను ఈ యొక్క నమ్మకమైన ప్రోడక్ట్ను ఆరంభిస్తే చాలు. ఇందాక నేను అన్నట్టుగా కన్జ్యూమ్ చేస్తూ కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూ అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే ఇటు హెల్త్ ఫ్రెండ్లీగాను, అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా. ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు మనము మరి మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్తో పోలిస్తే ఏ విధంగా చూసినా, ఏ ప్రోడక్ట్ చూసినా క్వాలిటీలో మిన్నగాను, బడ్జెట్లో చాలా అంటే గొప్పగాను ఉండడాన్ని, ఇంకా కామన్ మ్యాన్ కూడా అఫోర్డ్ చేసుకునేలాగా కూడా ఈ యొక్క ప్రోడక్ట్లు ఎందుకు కంపెనీ ఎలా అందజేస్తుంది, ఎలా అందజేయబోతుంది, మరి ఏ విధంగా ఇంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతుంది అనేది కూడా పలు విషయాలను అంటే పలు టాపిక్స్ ద్వారా రాబోయే సెషన్స్లో కూడా మనం తెలుసుకోబోతున్నాము. మరి ఇంతవరకు మనం ఏమిటి అంటే ఈ యొక్క మొదటి 3 పాయింట్స్ చూస్తే జస్ట్ ఒక అవుట్లైనే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చెప్పాలి అంటే మనము అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనకు అర్థం కావాలి అంటే మనం ఎటు బిగించేస్తే ఎటు తేలుతాము. ఇప్పుడు సపోజ్ చిలకలూరుపేట నుంచి గుంటూరుకి వస్తూ ఉంటే ఊరి బయట బైపాస్ ఉంటుంది. మరి బైపాస్ నుంచి మన ఊర్లోకి రావడానికి కూడా 4 దావులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అవుట్స్కట్స్లోనే లోపలికి వచ్చాము అంటే మిర్చియాడు ద్వారా గుంటూరులోకి చేరుకోవచ్చు. అలా కాకుండా కొంచెము ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని సిటీలోకి ఎంటర్ అయ్యామంటే ఏటుకూరు రోడ్డు ద్వారా గుంటూరు సిటీలోకి ఎంటర్ కావచ్చు. అలా లేదు అంటే ఇంకొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకున్నామంటే అక్కడ ఏమిటి పొన్నూరు రోడ్డు ద్వారా మనం గుంటూరులోకి రావచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామంటే నందివెలుగు రోడ్డు ద్వారా గుంటూరులోకి ఎంటర్ కావచ్చు. అంటే ఈ విషయాలన్నీ నేను అంటే ఇది గుంటూరు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్పిన పేర్లు అర్థమవుతాయి. కానీ అదేవిధంగా మీ ఊరిలో కూడా అంటే ఒక బైపాస్ నుంచి సిటీకి ఎంటర్ అయ్యేటప్పుడు 2-3 దావలు ఉంటాయి. మరి ఏ దావలో ఎంటర్ అయితే ఏ దావలో ఊర్లోకి చేరతామనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇంటి ఖర్చులు ఇంటికి ఆదాయాలు గాను, మరి డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్, ఈ విధంగా ఏమిటి అంటే మనము ఎలా బిగించేస్తే ఈ యొక్క ప్రోడక్ట్లో బిగించేస్తే చాలు, ఇవన్నీ కూడా అంటే ఎక్కడ మునిగితే ఎక్కడ తేల్తాం, లేదా ఎక్కడ ఎంటర్ అయితే ఎక్కడి నుంచి అంటే బయటకు వస్తామంటూ కూడా అంటే మనకు ఒక అవుట్లైన్ మాత్రమే ఇచ్చాయి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఆ తర్వాత ఆదాయాల వరకు ఉంటామో ఉండమో, లేదా మంత్లీ ఇన్కమ్ వరకు ఉంటామో ఉండమో, కానీ ప్రోడక్ట్ అయితే ప్రతి ఇంటికి కావాల్సిందేగా. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు, శుభోదయం నుంచి శుభరాత్రి వరకు మన ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులనే ఈ యొక్క మన కంపెనీ అందిస్తుంది. మరి ఆ కంపెనీ అందించే ప్రోడక్ట్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలు, మరి కిచెన్ ఫ్రెండ్లీ వస్తువులు కూడా అంటే ఈ యొక్క ఆర్సిఎం సిస్టంతో ఎలా సాధ్యమవుతాయి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ప్రోడక్ట్లు వాడేటప్పుడు మనం ఇవన్నీ కూడా హెల్త్ సపోర్టివ్ ఎలా అవుతాయి, మరి చెక్కీ ఫ్రెష్ అంటే హెల్త్ సపోర్టివ్ ఎలా అవుతుంది అన్న విషయాలను కూడా మనం ఇక్కడ, అంతేకాదు వెల్త్ క్రియేటివ్ ఈ యొక్క మనం వాడుకున్న ప్రోడక్ట్ని తనివి తీరా ఓ సినిమా చూసినప్పుడు, లేదా ఒక రెస్టారెంట్ పోయినప్పుడు, ఏదైనా ఊరికి పోయినప్పుడు ప్రచారం ఎలా అంటే తెలియకుండానే మన నోరు ఊరుకోకుండా ఎలా తెలియజేస్తామో, అదే నోటితోటి మనం ఏదైతే పొందామో వాటిని చెబుతూ ఉంటే చాలు ఆటోమేటిక్గా వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మన ప్రోడక్ట్లన్నీ కూడా పక్కా లోకల్ తయారీ. అంటే కంపెనీ కూడా ఏమిటి అంటే కేరళ కొబ్బరికాయలకు ఫేమస్ కాబట్టి కొబ్బరి నూనె కేరళలో తయారవుతుంది. మన వంట నూనె అంటే ఈ యొక్క రైస్ అనేది బాగా పంజాబ్ ఫేమస్ కాబట్టి మన రైస్ బ్రాన్ ఆయిల్ పంజాబ్లో తయారవుతుంది. అంతేకాదు గోధుమ పిండి రాజస్థాన్లో గోధుమలు ఫేమస్ కాబట్టి మన గోధుమ పిండి రాజస్థాన్లో తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే మన
కాంటినెంటల్ కాఫీ అనేవారు ఈ యొక్క కాఫీకి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పేరు కాబట్టి మరి వారితోటే మన కంపెనీ అంటారుగా మన ఆంధ్ర నుండే మన కాఫీని తయారు చేస్తుంది. ఈ విధంగా అంటారుగా ఆయా లోకల్లో ఏ లోకల్ ప్రాంతంలో ఏ ప్రోడక్ట్ ఫేమస్ ఆ లోకల్ తయారీతో పాటు అంతేకాదు ఎక్కడా కూడా కల్తీకి డూప్లికేట్కి తావు లేకుండా ముఖ్యంగా ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు సైతము ఈ యొక్క డూప్లికేట్ దాటికి తట్టుకోలేకపోతున్నాయి. ఎక్కడ చూసినా అంటారుగా ఆ లేబుల్ మార్చడాలు లేదంటే ఆ ప్రోడక్ట్లో కల్తీ చేస్తూ వస్తూ ఈ యొక్క ప్రోడక్ట్లు వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా ఏమాత్రము అంటారుగా వాటికి తట్టుకుంటూ అంటారుగా ఆ విధంగా కల్తీ డూప్లికేట్ లేకుండా మన కంపెనీ మన సిస్టమ్ ఏ విధంగా ఎంత పకడ్బందీగా తయారు చేసింది. మరి ఈ యొక్క కంపెనీలో ఏ ఏ ప్రోడక్ట్లు లభిస్తూ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి, ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి అంటూ 400 ప్రోడక్ట్లు అంటారుగా మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పట్టొచ్చు. మరి అంతవరకు ఆకుండా కంపెనీలో ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి అంటూ ఒక 7 నెలల పాటు అంటారుగా ప్రతి నెల మిస్ కాకుండా ప్రోడక్ట్లు కొంటూ ఉంటే ఆటోమేటిక్గా 8వ నెల ఏంటి అంటారుగా మనకు ఫ్రీ ప్రోడక్ట్లు వచ్చినప్పుడు ఒక గట్టి పునాది పడుతుంది. మనకు ఒకటే మనకే ఒక ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇంతవరకు మనము పలు రకాల మార్కెట్ ద్వారా పలు రకాల మార్ట్ల ద్వారా ఎన్నో షాపింగ్స్ చేశాము. ఏ రోజు మనకు ఎవరు కూడా అంటారుగా అంటే ఇంత తక్కువ ధరకి ఇంత హై క్వాలిటీ అంతేకాదు నాట్ ఓన్లీ మరి రెగ్యులర్గా కొనుగోలు చేసే వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్లు రావడమే కాదు బోనస్ రూపంలోనూ ఇతరత్ర రూపంలో కూడా ఆదాయం వస్తుంటే ఎవరైనా వద్దంటారా ఫ్రెండ్స్? మరి తరతరాలకు అంటారుగా ఈ ఇన్కమ్ ఈ రోజే కాదు 7 తరాలకు కూడా వస్తుంది. కాబట్టే నేను ఇంత డెసిషన్ తీసుకుని అంటే గతంలో పలు రకాల వ్యాపారాలు చేసినా కూడా వాటన్నిటికంటే కూడా అంటే 25 సంవత్సరాల నా యొక్క ట్రెడిషనల్ బిజినెస్ పక్కన పెట్టి మరి అక్కడ ఇవ్వని కాన్ఫిడెన్స్ ఈరోజు ఈ యొక్క సిస్టమ్ ఇచ్చింది నాకు ఈ యొక్క కాన్ఫిడెన్స్ వచ్చింది అంటూ కూడా గత సెషన్స్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. మరి ఇప్పుడు కూడా ఏంటి అంటారుగా రాబోయే సెషన్స్ లో కూడా ఈ యొక్క అంటారుగా అంటే అయ్యో ఇంత ఉందా, ఒక ప్రోడక్ట్ లో ఇంత ఉందా, మనకు తెలియక ఇన్ని రోజులు ఈ ప్రోడక్ట్ లో ఇంత అంటారుగా ఈ యొక్క కూరల్లో పడ్డామా అంటే లాగా మన రాబోయే సెషన్స్ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి అంటారుగా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అనేలాగా ఇక్కడ కూడా ఏమిటి ఏంటంటే ఆర్సిఎం సిస్టమ్ని మనం తెలుసుకుంటే సిస్టమ్ తన పని తాను చేసుకుంటూ అంటే మనందరూ కూడా ఇందాక నేను చెప్పిన ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయం డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్ ఇవన్నీ కూడా అంటారుగా ఇంకా ఆరోగ్యం కావచ్చు ఆదాయం కావచ్చు పలు రకాల అంటారుగా 7 తరాలకు సరిపడా పునాది కావచ్చు ఇవన్నీ కూడా అంటారుగా ఆ యొక్క సిస్టంలో ఉన్న గొప్పతనం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటి అంటారుగా ఈ డబ్బులు ఇచ్చేది నేనేదో నా జోబు నుంచి ఇవ్వట్లేదు లేదంటే కంపెనీ యాజమాన్యం కూడా వారి జోబు నుంచి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ సిస్టంలో ఒక కొంత మొత్తాన్ని అంటారుగా మార్కెటింగ్ నిమిత్తం అలకేట్ చేశారో ఆ సిస్టమ్ ద్వారా మనము ఎంత చక్కగా ప్రోడక్ట్లు వాడుకుంటూ ఎంత టర్న్ ఓవర్ మనకు ఈ యొక్క మన ద్వారా కంపెనీకి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ మొత్తాలు మనకి అంటారుగా ఒక సెలబ్రిటీకి ఏ విధంగా వస్తాయో ఇక్కడ మనమే సెలబ్రిటీలు ఫ్రెండ్స్. అంతెందుకు ఇందాకే నేను వేదం అనే సినిమా గురించి చెప్పాను, అక్కడ నలగరితోటి బిగిన్ అవుతుందని చెప్పాను, అక్కడ పేర్లు మంచు మనోజ్ గారు అని చెప్పాను, అల్లు అర్జున్ గారు అని చెప్పాను, అనుష్క శెట్టి అని చెప్పాను, 4వ వ్యక్తి ఒక పెద్ద ఆయన అన్నాను. మరి అంటే ఆయన సెలబ్రిటీ ఇది కాదు కాబట్టి అక్కడ కథలో ఆ యొక్క సినిమాలో ఆయన కూడా కీలకమే కానీ నేను ఆ పేరును చెప్పలేకపోయాను, పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్. అంటే సెలబ్రిటీల పేర్లే మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ విధంగా మనం కూడా ఒక సెలబ్రిటీలుగా అంటారుగా ఆ యొక్క సెలబ్రిటీలు పొందే ఇన్కమ్ పొందడమే కాకుండా ఒక సెలబ్రిటీలుగా పొందే అవకాశం కూడా ఇక్కడ సిస్టమ్ ఇస్తుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు ఈరోజు మనము మన ప్రోడక్ట్ నాలెడ్జ్లో భాగంగా కూడా అంటారుగా కొందరికి మామూలు టీ కాదు మసాలా టీ తాగే అలవాటు ఉంది. అంతెందుకు మేము కూడా అంటారుగా ఈ యొక్క ఆర్సిఎం టీ వాడేదానికి ముందు మార్కెట్లో ఏమిటి అంటారుగా ఫలానా కంపెనీ టీనే తీసుకురా ఎందుకంటే అక్కడ నేచర్ అనే పేరుతోటి అందులో కొన్ని రకాల అంటారుగా మసాలా దినుసులు కూడా వేసి ఉంటాయి అంటారుగా మా ఆవిడ చెబితే నేను అదే అంటారుగా ఆ ప్యాకేజ్ తెచ్చుకుని మనం వాడేవాళ్ళం ఫ్రెండ్స్. కానీ మన కంపెనీ అంటారుగా మరి మనం ప్రమోట్ చేస్తూ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం చూడకుండా 10 మందికి చెప్పలేము కదా అంటూ మనం బిగిన్ చేసినప్పుడు అంతవరకు బయట కంపెనీది మసాలా టీ కావాలనే మా ఆవిడ ఇది లేదు మామూలు టీనే అంతకంటే బాగుంది అంటూ కూడా అంటారుగా మామూలు టీనే మేము తాగడం బిగిన్ చేసాం ఫ్రెండ్స్. అంతేకాదు మరి మసాలా టీ కావాలని అనుకుంటే కూడా ఎవరైనా కూడా ఎప్పటికప్పుడు అంటే ప్లెయిన్ టీ కావాలంటే ప్లెయిన్ టీ మసాలా టీ కావాలంటే మసాలా టీ ఏది కావాలంటే అది చేసుకొని తాగేలాగా మన కంపెనీ చాయ్ మసాలా అనే ఒక ప్రోడక్ట్ కూడా మనందరికీ అందుబాటులో తెచ్చింది. అందులో ఏమిటి అంటారుగా 10 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా న్యాచురల్గా తయారై ఉంటాయి. అవన్నీ పేర్లు కూడా మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సొంటి, నల్ల మిరియాలు, లవంగాలు, జాపత్రి, యాలకలు, జాజికాయ, దాల్చిన చెక్క ఈ విధంగా 10 రకాల ఇంగ్రీడియంట్స్ని కంపెనీ అంటారుగా రంగరించి ఇందులో ఈ యొక్క ఛాయ్ మసాలాని మనకు అందుబాటులోకి తెచ్చింది. మనం మహా అంటే మసాలా టీ అంటే ఎవరైనా కూడా ఆ యాలకులు లేదా అల్లం ఇంతేగాని అంతకు మించి ఎవరు చేసుకోం ఫ్రెండ్స్. కానీ నల్ల మిరియాలు, లవంగాలు, ఇంకా జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క ఈ విధమైన
ఇంగ్రీడియంట్స్ తోటి మనందరికీ కూడా ఈ యొక్క చాయ్ మసాలా అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ను మన కంపెనీ తయారు చేసి అంటే మనకు అందుబాటులో తెచ్చింది. ఎవరైనా ప్లెయిన్ టీ తాగాలంటే నార్మల్ టీ తాగొచ్చు, లేదు ఎప్పుడైనా మసాలా టీ కావాలి అంటే కూడా చక్కగా ఈ యొక్క మసాలా టీ తాగొచ్చు. అంతేకాదు వేడి నీళ్ళలో కూడా ఈ యొక్క మసాలాను కలుపుకుంటూ కూడా కొందరు ఒంటరిగా శొంఠి కాఫీ ఎలా తాగుతారో ఆ విధంగా కూడా తాగే అవకాశము మన కంపెనీ అందజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇది జియో చాయ్ మసాలా అంటూ ఎంఆర్పి రూ. 60 గాను, సెల్లింగ్ ప్రైస్ రూ. 48 గాను, సెల్లింగ్ ప్రైస్నే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అని కూడా అంటారు, అంటే హోల్సేల్ ప్రైస్ అనుకోవచ్చు, రూ. 48 గాను. మరి ఈ విధంగా రూ. 48 వెచ్చించిన ఈ ప్రోడక్ట్కి 29 పీవీస్. మరి పీవీ అంటే పర్చేస్ వాల్యూమ్. మరి కంపెనీ ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్లు కావచ్చు, బోనస్ కావచ్చు, మనకిచ్చే ఆదాయాలు ఇవన్నీ కూడా పీవీ చేతనే కాల్కులేట్ చేయబడతాయి. ఈ పీవీ గురించిన మరింత ఇన్ఫర్మేషన్ కూడా మనము రాబోయే సెషన్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే చాయ్ మసాలా అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ను మనకు అందజేసింది. అంతేకాదు ట్రాన్స్ఫార్మ్ యువర్ టీ ఇంటూ అరోమాటిక్ ఫ్లేవర్ఫుల్ కప్ ఆఫ్ బ్లీస్. అంటే ఓ మామూలు టీని ఓ మసాలా టీగా ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం చేసుకునే దానికి ఈ యొక్క చాయ్ మసాలా ఉపయోగపడుతుందని కొందరు ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క టీ అంటే బొమ్మ పక్కనే నేను ఒక స్పూన్ బొమ్మను పెట్టడానికి కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మా షాప్లోకి వచ్చిన చాలా మంది టీనికి అంటారుగా ఎంత వాడాలి అంటే కూడా నేను వాళ్ళకి ఏం చెప్తానంటారుగా, మీరు ఈ విధంగా స్పూన్ తోటి టీ పొడి వేసుకుంటారు కదా మేడం గారు, మరి ఎంత వేసుకోవాలి ఏం కథ అన్నప్పుడు ఏమిటి అంటారుగా, ఈ యొక్క స్పూన్నే తిరగేసి, అంటే ఒక పించ్ అంటే చిటికెడు అంటే కనుక సులభంగా అర్థమయ్యేదానికి ఆ యొక్క స్పూన్నే తిరగేసి ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ మేడం గారిని కలపమని చెప్పండి, సరిపోతుందని కూడా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కూడా ఎందుకంటే నాకు వచ్చే అందరూ అడిగేది ఇదే అనమాట, ఎంత వేసుకోవాలి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కానప్పుడు నేను ఏమిటి అంటే ఆ స్పూన్ను తిరిగేసి ఇలా వాడుకోమని కూడా చెప్తూ ఉంటాను. అదే విషయాన్ని ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఒక పించ్ ఒక చిటికెడు వాడితే ఆటోమేటిక్గా మరి నార్మల్ టీ కాస్త ఈ యొక్క మసాలా టీగా మారిపోతుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే చాలా అంటే చక్కటి రుచితో పాటు మంచి ఫ్లేవర్తో పాటు కొంత కలర్ కూడా ఇంకా ఏదైనా థిక్గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మసాలా వేసినప్పుడు మరికొంత కలర్ రావడానికి కూడా మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. అదే విషయాన్ని కంపెనీ తెలియజేస్తుంది. మరి ఇందులో కూడా ఏమిటి అంటే ఇందాక నేను అన్నట్టు 10 న్యాచురల్ స్పైసెస్ అంటే 10 రకాల న్యాచురల్ స్పైసెస్ను చక్కగా అంటే రోస్ట్ చేసి ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఏ విధంగా అంటే హోమ్ మేడ్ పద్ధతి ఉందో ఆ యొక్క ట్రెడిషనల్ పద్ధతిలో దానికి ఈక్వలెంట్గా మన కంపెనీ మనందరికీ రంగరించి, అంతేకాదు హైజీనిక్ ఇంగ్రీడియంట్స్ వాడడమే కాకుండా ఈ యొక్క ప్రోడక్ట్ అంటే ఈ యొక్క ప్యాకెట్ను కూడా ఎక్కడికైనా కూడా ఈజీగా అంటే తీసుకెళ్లేలాగాను, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్యాకెట్ను కూడా అంటే ప్యాకింగ్ కవర్ని కూడా ఫుడ్ గ్రేడ్ పౌచ్ ప్యాకింగ్ తోటి మీ అందరికీ అందజేయడం జరిగిందంటూ కూడా కంపెనీ మనందరికీ తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంత చక్కగా అంటే మరి ఆల్రెడీ టీ మార్కెట్లో లభించేదానికంటే చాలా తక్కువ రేట్ని మనం గమనించవచ్చు. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఒక ప్యాకెట్ నిమిత్తం మనం బయట ఆ యొక్క నేచర్ పేరుతో లభించే పలు రకాల ఆ యొక్క డిఫరెన్స్ ఒక ప్యాకెట్కు వెచ్చించే ఈ యొక్క మొత్తాన్ని వెచ్చించే ఓ ప్యాకెట్ మన దగ్గరికి తెచ్చుకుంటే సుమారు 2 నుంచి 3 ప్యాకెట్లకి ఈ యొక్క ప్రోడక్ట్ బదులు చెబుతుందని కూడా నేను ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు గత సెషన్స్లో నేను మీ అందరికీ ఇంకో విషయం కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఉల్టాగా ఆలోచిస్తేనే. ఎందుకంటే మనందరము కూడా ఒక రకమైన అంటే పద్ధతిలో ఉన్నప్పుడు అంటే పక్కనే ఉన్న షాప్ను వదులుకొని, పక్క వీధిలో ఉన్న షాప్ను వదులుకొని, పక్క ఊరిలో ఉన్న షాప్ను వదులుకొని, ఎక్కడో ఉన్న ఆర్సీఎం అంటే పికప్ సెంటర్ లేదా ఆర్సీఎం వండర్ వరల్డ్ లేదా ఆర్సీఎం వండర్ వరల్డ్ కిక్ నుంచి ఒక 50, 100, 150, 200 రూపాయలు పోయినా కూడా ప్రోడక్ట్లు ఎందుకు తెచ్చుకోవాలి అనే ఓ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అందరం కూడా అందరూ ఆలోచించే దిశగా కాకుండా డిఫరెంట్ దిశగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రోడక్ట్ గొప్పతనాన్ని మనము అంటే అందుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆ 50 రూపాయలు 100 రూపాయలు అంటే ఆ డిఫరెన్స్ని మనము అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఆగుతూ ఉండేదానికంటే 50, 100 పోతే ఏమైంది, ఎంత దూరమైనా పంపించే జనార్దన సిద్ధంగా ఉండగా, ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ ఈ 4 ప్రోడక్ట్లే కాకుండా ఈ 5 ప్రోడక్ట్లే కాకుండా ఇంకా పలు ప్రోడక్ట్లు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటూ అంటే ఓ 20-25 కేజీలు అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని చోట్లకి నేను పంపించేదానికి సిద్ధం ఫ్రెండ్స్. అంతేకాదు ఏ విధంగా ఎవరెవరికి ఎలా పంపుతున్నాననే విషయాలు కూడా నేను రాబోయే సెషన్లో మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు అన్ని చోట్ల ఏంటంటే డబ్బులు తీసుకున్నాము పంపించాము అంతటితోటి బాధ్యత అయిపోయింది అనుకుంటారు, కానీ నాది అలా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 3 days బ్యాక్ జరిగిన ఒక చిన్న సంఘటన మీ యొక్క దృష్టికి తెచ్చి ఇవాళ సెషన్ కూడా మనము క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే 1వ తారీఖు ఇవాళ 4 కదా, మొన్న 2వ తారీఖున
ఓ హనుమాన్ జంక్షన్ అనే ఊరికి ఓ 2 బాక్సులు, అంటే అతను దాదాపు ఆ యొక్క వ్యక్తి సుమారు 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా అంటారుగా ప్రోడక్ట్లు ఆయన మన దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ప్రతి నెల కూడా అంటారుగా సుమారు ఒక 150 నుంచి 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ను వెచ్చించి అతను మన దగ్గర అంటారుగా టీ పొడి వాడతారు, ఉమెన్ వాడతారు, మెన్ను వాడతారు, ఆయిల్ వాడతారు, ఈ విధంగా పలు ప్రోడక్ట్లు వాడుతూ ఉంటారు. ఒక 2 డేస్ బ్యాక్ అంటారుగా నిన్న కాక మొన్న నేను ఆ యొక్క మన బాక్సుల్ని బుక్ చేయడం జరిగింది. మరి హనుమాన్ జంక్షన్ అంటే పక్కనే కదా. జనరల్‌గా అయితే గనక ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ కాదు, ఒక కొన్ని గంటల్లోనే ప్రోడక్ట్ అనేది, బాక్స్ అనేది అక్కడ చేరుతూ ఉంటుంది జనరల్‌గా. మరి నిన్నైతే అక్కడ చేరలేదు. నేను అక్కడ చేరకపోతే సార్ ఇంకా రాలేదు అంటూ కూడా అతను ఆల్రెడీ ఆన్‌లైన్‌లో కూడా చూసి, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా కూడా చూస్తే ఇంకా ఆ ప్రోడక్ట్, ఆ యొక్క బాక్సులు గుంటూరులోనే ఉన్నట్లు అగుపడుతుంది సార్ అంటే, నేను వెంటనే కస్టమర్ కేర్‌కి కాల్ చేయండి సార్ ఓ మారు. వాళ్ళు ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే ఒక్కోసారి అప్డేట్ చేయలేదో ఏమో సిస్టమ్‌లో, బహుశా అలా అయి ఉండొచ్చు. ఇంకా ఏంటి ఈ పాటికి ఎప్పుడో ప్రతి దఫా, ఎందుకంటే నాకు 2 సంవత్సరాలుగా వస్తున్నది, ఈ దఫా ఎందుకు రాదు అంటూ కూడా అంటే వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆయన కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే ఫస్ట్ నేను అడిగింది, "ఏం సార్ ఇంకా రాలేదా?" అన్న. "ఇంకా కస్టమర్ కేర్ తోటి అడిగారా లేదా?" అంటే, "లేదు సార్, నేను కస్టమర్ కేర్ తోటి మాట్లాడాను. ఆల్రెడీ వాళ్ళతోటి టికెట్ రైట్ చేశాను. మరొక్క మారు మీకు, ఎందుకంటే ఇంకా సిస్టమ్‌లో చూసినా కూడా అలాగే అగుపడుతుంది కాబట్టి మీ దృష్టికి తెస్తున్నాను" అంటే ఎక్స్‌క్లూజివ్‌లీ ఆ యొక్క కాల్ నిమిత్తమే అంటే మా వ్యక్తిని అప్పటికప్పుడు పిలిపించి అంటే స్టాఫ్‌ని ఆర్టీసీ బస్ స్టాండ్‌కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆర్టీసీ బస్ స్టాండ్‌కి పంపిస్తే వారిచ్చిన సమాధానం ఏమిటి అంటే, గతంలో హనుమాన్ జంక్షన్‌కి విజయవాడకు పంపించి, విజయవాడ నుంచి ట్రాన్స్‌షిప్‌మెంట్ ద్వారా హనుమాన్ జంక్షన్‌కి పంపించేవాళ్ళం సార్. ఇప్పుడు మాకున్న ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారుగా, మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే హనుమాన్ జంక్షన్‌కి డైరెక్ట్‌గా వేయమన్నారు. మరి కొత్తగా వచ్చిన ఇన్‌స్ట్రక్షన్ మూలాన నిన్నటి కన్సైన్మెంట్‌లో అంటే మేము మిస్ అంటే వాళ్ళు వచ్చి తీసుకోవడమో, మా వాళ్ళు వేయడమో మిస్ అయింది. సారీ ఏమనుకోవద్దు. ఈరోజు మార్నింగ్ 8:30కి ఆల్రెడీ లోడ్ అయిపోయింది. ఒక గంట, గంటన్నరలో ఈ పాటికి అంటే మీకు హనుమాన్ జంక్షన్‌కు చేరిపోతాయి అంటే అదే విషయాన్ని ఆ యొక్క హనుమాన్ జంక్షన్‌లో ఉన్న వెంకటేశ్వరరావు గారికి కూడా తెలియజేయడము. మరి తెలియజేసిన ఒక అరగంట, గంట కల్లా, ఎందుకంటే అక్కడ చేరిన తర్వాత కూడా నాకు కూడా అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా మెసేజ్ రావడానికి కూడా అంటే చూసాను ఫ్రెండ్స్. అంటే ఏదో ప్రోడక్ట్ పంపేయడమే కాదు, పంపిన తర్వాత సక్రమంగా ఏదైనా ఇరిగినా, పగిలినా, చిరిగినా అంటారుగా ఇక మీదట రాకుండా ఏ విధంగా కేర్ తీసుకోవాలి. అంతేకాదు అంటారుగా ఆఫ్టర్ అంటారుగా ప్యాకింగ్, ఆఫ్టర్ డిస్పాచ్ తర్వాత కూడా ఒక సర్వీస్ ఇచ్చుకుంటూ, అంటే వాల్యూ యాడెడ్ సర్వీస్ లాగా మేము ఇచ్చుకుంటూ కూడా ఈ యొక్క విధానంలో అంటారుగా మా సద్గురు ఆరోగ్యలయం అనే మా పికప్ సెంటర్ ముందుకు వెళ్తుందనియు, మరి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని జార విడుచుకోకుండా ప్రోడక్ట్‌లను పొందుతూ తప్పకుండా ఈ యొక్క ప్రోడక్ట్‌లని అంటనక మిస్ అయ్యారు అంటే మనం చాలా 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 మిస్ అయ్యే అవకాశం ఉందనియు, మరి వాడే ప్రతి ప్రోడక్ట్‌ను కూడా సీసీసీ అంటే కన్జ్యూమ్ చేయడము, మరి కన్జ్యూమ్ చేసిన తర్వాత గతంలో మన ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్ తోటి ధరలోను మరియు నాణ్యతలోను కంపేర్ చేసిన తర్వాత బాగుంటేనే కంటిన్యూ చేయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్‌సీఎం. రాబోయే సెషన్‌లో మరిన్ని విషయాలు మరింతగా వచ్చే వారం తెలుసుకుందాము. అంతటి వరకు సెలవు.